అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగ్రాలో తాజ్‌మహల్ గురించి చూస్తూ దాని గురించి మనము తెలుసుకుందాము. ఒకప్పుడు ఆగ్రా నగరంలో మహారాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వారి ప్రేమ రాజ్యంలో అందరికీ ఆదర్శంగా ఉండేది. ఒకరోజు ముంతాజు అనారోగ్యానికి గురై చివరికి మరణించింది. ఆమెను కోల్పోయిన షాజహాన్ చాలా బాధపడ్డాడు. తన ప్రేమను గుర్తుగా ఆమె జ్ఞాపకార్థం ప్రపంచంలోనే అద్భుతమైన స్మారక చిహ్నంగా నిర్మించాడు. తెల్లని పాలరాయితో నిపుణులైన శిల్పకారులతో ఎన్నో సంవత్సరాలు కష్టపడి అద్భుతంగా నిర్మించాడు. ప్రతి గోడ అతి సుందరంగా, ప్రతి శిల్పము వారి ప్రేమను ప్రతిబింబించేలా రూపొందించబడింది. తాజ్‌మహల్ పూర్తయ్యాక అది కేవలం ఒక సమాధి మాత్రమే కాకుండా నిజమైన ప్రేమకు ప్రతీకంగా నిలిచింది. చంద్రకాంతులతో మెరిసే ఆ నిర్మాణం ఇప్పటికీ చూసే ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి తాజ్‌మహల్ని చూసి ఆ ప్రేమను కథలు కథలుగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. తాజ్‌మహల్ని చూడటానికి ఎంతోమంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. అది సుందరమైన ప్రదేశం. ఎటు చూసినా ఎంతో అందంగా కనిపిస్తుంది. పచ్చని చెట్లు, చక్కని పూల మొక్కలతోని ఎక్కడికక్కడ శిల్పాలు, ఆ శిల్పాల మీద ఎంత నైపుణ్యంగా ఎలా చెక్కారంటే అసలు రెండు కళ్ళు చాలవు. అది చూడటానికి తప్పకుండా వెళ్ళాలి ప్రతి ఒక్కరును. అంత అందంగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఆ ప్రేమను పొందుతూ ఉంటారు. లోపలికైతే మన సెల్ ఫోన్లు అయితే తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. మన లోపల అది ఆన్ చేయడానికి లేదనమాట. మనం షాజహాను తర్వాత ముంతాజు రెండు స్మారక చిహ్నాలు రెండు పక్కపక్కనే ఉంటాయి. అది అందరూ దర్శించుకొని వాళ్ళ ప్రేమని గుర్తుగా తలుచుకుంటూ దాని చుట్టూ కూడా తిరుగుతారు చాలామంది. అలాగా మీదకు కూడా వెళ్ళొచ్చు, మెట్లు ఉంటాయి. అలా చుట్టూరు చూడొచ్చు. ఎటు చూసినా ఆ శిల్పకారులు ఎలా చెక్కారో తెలియదు. ఎంత అందమైన అసలు చూస్తుంటే అలాగా ఎలా చేశారా అనిపిస్తుంది. అంత బాగున్నది. ఎప్పుడు చూసినా చాలా జనం అనమాట. ఎటు చూసినా జనమే ఉంటారు. ఎక్కడ చూసినా ఫొటోస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎవరి చేతిలో చూసినా కెమెరాలే ఉంటాయి. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఇంకా అక్కడ అద్భుతంగా ఉంటుంది. ఎంత చూసినా తనివి తీరదు. అంత బాగుంటుంది తాజ్‌మహల్. ప్రతి ఒక్కరూ చూడవలసిందే వెళ్ళి. చూడలేని వాళ్ళు చక్కగా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగా చూస్తున్నట్టుగా ఆ వీడియో చూస్తుండగా తన్మయత్వంతో ఉండొచ్చు. అంత బాగుంటుంది. అనుకోకుండా ఆగ్రా వెళ్ళడం, నేను చూడటం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్స్, నేను అందరమే కూడా చాలా ఎంజాయ్ చేసాము. చాలా సంతోషంగా మాకైతే అనిపించింది తాజ్‌మహల్ చూసేటప్పుడు. ఆ ప్రేమని మనకి తెలియకుండా మన మనసులో కూడా అంత ప్రేమ నిండి ఉంటుంది. అంత చాలా అద్భుతమైన ప్రదేశము. నాకు అలా చూస్తుంటే అలా ఎంత చూసినా అలాగే చూడాలనిపించింది. ఆ పాలరాతి లోపల వెళ్తుంటే చాలా చల్లదనం అన్నమాట. కొంచెం ఎండ బాగా వచ్చేటప్పుడు మాత్రం చాలా వేడిగా ఉంది. మేమైతే ఉదయాన్నే వెళ్ళాము, అవన్నీ చూసాము. చక్కగా ఎక్కడికక్కడ సరదాగా ఫోటోలు అయితే తీసుకున్నాము, గుర్తుగా ఉంటాయని చెప్పేసి. చాలా హ్యాపీగా జరిగింది మా ఆగ్రాలోని తాజ్‌మహల్ చూడటం అయితే. ఫస్ట్ మాకు తీసుకున్న రూమ్కి దగ్గరలోనే ఉంది కాబట్టి ఉదయాన్నే మార్నింగే వెళ్ళాము. చక్కగా చూడగలిగాము. అద్భుతంగా అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరూ తాజ్‌మహల్ ఫొటోస్, వీడియోస్ ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే నేను అక్కడ
రోమింగ్ పడిపోతుంది. అందువల్ల ఏంటంటే నెట్ వేయిస్తుంటే వెంటనే అయిపోతుంది. ఎందుకొచ్చింది అని చెప్పి ఇంటికొచ్చాక చేద్దామనేసి నేను చేయలేకపోయాను. అయితే అందరి కోసం నేనైతే చాలా హ్యాపీగా ఈ వీడియోనైతే నేను షేర్ చేస్తున్నాను. ఇప్పటికి ఎవరికి కూడా ఫొటోస్ కూడా నేను షేర్ చేయలేదు. ఒక్కసారే వీడియో రూపంలో చేసి పెడదామని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వీడియో రేపైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది తాజ్‌మహల్. ఈ వీడియో చూస్తుంటే మీరే చూస్తున్నట్టుగా ఒక ఫీల్ అయితే మీకు కలుగుతుంది. నా నేను చూస్తున్నాను కాబట్టి నాకు ఆ ఫీల్ ఉంది కాబట్టి అదే ఫీల్‌తో అందరూ చూస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నామన్నారు. అందుకని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ హ్యాపీ అనిపిస్తుంది. పాపం మా ఫ్రెండ్స్ కూడా ఎవరికి కూడా ఫొటోస్ అయితే షేర్ చేయలేదు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పెడతానా అని చూస్తున్నారు. వాళ్ళందరూ చూద్దామని చెప్పేసి. అదే సారీ లేట్ చేసినందుకు. ఇప్పుడు చేస్తున్నాను. చక్కగా చూడండి. మీ వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మా ఇంట్లోనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అది ఫొటోస్ కూడా పెట్టలేదని చెప్పి అడిగారు. అడిగితే నేను నెట్ ప్రాబ్లం అందుకే నేను పంపలేదు అని చెప్పేసి అన్నాను ప్రతి ఒక్కరికి. ఇప్పుడైతే నేను వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కొంచెం చెప్పండి, కామెంట్ చేయండి. తాజ్‌మహల్ మీకు ఇష్టమే కదా? ఇలాంటి ప్లేసెస్ చూడడమైనా ఎంజాయ్ చేయాలన్నా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.